హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. అమెజాన్ నుంచి అయితే మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే రిలీజ్ అయింది. సో నాకు డైరెక్ట్గా ఈమెయిల్ అయితే వచ్చేసింది అమెజాన్ నుంచి అప్లై చేసుకోమని. Dear candidate, we have received your profile from our database for my HR live support MHLS senior associate and by benefits. ఇదేనండి రోల్ నేమ్ అయితే మై హెచ్ఆర్ లైవ్ సపోర్ట్ MHLS senior associate and my benefits. ఈ ఈమెయిల్ నాకు ఎందుకు వచ్చిందంటే నేను ఆల్రెడీ అమెజాన్కి చాలాసార్లు ఎగ్జామ్ రాస్తున్నాను ముందు. సో అక్కడ మన స్కోర్ కానీ ఏదైనా ఆల్రెడీ ఉంటుంది అక్కడే అమెజాన్ డేటాబేస్లోనేది. సో అందువల్ల నాకు ఈ ఈమెయిల్ వచ్చింది. అండ్ నేను ఆల్రెడీ అమెజాన్లో వర్క్ చేసేస్తున్నాను. ఆల్రెడీ ఐఎమ్ అమెజాన్ ఎంప్లాయీ కాబట్టి నేను దీనికి అప్లై చేసినా కూడా ఎలాంటి యూజ్ అనేది ఉండదు. అందుకని నేను మీకు రిఫర్ చేయాలనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని. If you are interested, take this opportunity and please register yourself from the below link and take Versant assessment. Please ignore if you already have done these. మనం ఆల్రెడీ ఈ రోల్ మీద ఇంట్రెస్టెడ్ ఉంటే రిజిస్టర్ చేసుకునేసి వర్సన్ టెస్ట్ అనేది క్లియర్ చేయమంటున్నారు, లైక్ అటెండ్ అవ్వమంటున్నారు. మీరు ఆల్రెడీ ఈ ఎగ్జామ్కి కానీ అప్లై చేసేసిన లైక్ లాస్ట్ 2 monthsలో సో మీరు అప్లై చేసిన యూజ్ ఉండదు, టెస్ట్ లింక్స్ అనేవి రావు ఒక్కొక్కసారి. అండ్ దిస్ ఇస్ ఎ రిజిస్ట్రేషన్ లింక్ అండి. ఈ లింక్ మీద మీరు మనం ఎంటర్ చేయగానే ఈ ఈమెయిల్లో మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది వచ్చేస్తుంది. ఫామ్ ఫిల్ చేశాక మనం ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, మనకి టెస్ట్ లింక్ అనేది వెంటనే వచ్చేస్తుంది. ప్లీజ్ మెన్షన్ మెయిల్ ఐడి వెన్ యూ హ్యావ్ ఆస్క్డ్ ద రిఫరల్. ఇక్కడ వాళ్ళ రిఫరల్ ఈమెయిల్ అనేది నాకు ఇచ్చేశారు. సో నేను దాని గురించి అయితే మీకు మళ్ళీ షేర్ చేస్తాను. లైక్ ఎవరైతే రిజిస్టర్ చేసుకోవాలంటారో నేను ఆల్రెడీ ఒకసారి షార్ట్ అయితే క్రియేట్ చేశాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అని. సో నేను వాళ్ళకి షేర్ చేయాలని ఉన్నాను. అండ్ నేను ఇంకొకటి ఏంటంటే పబ్లిక్ లింక్ కూడా సర్చ్ చేస్తున్నాను. సో అది దొరికిన వెంటనే మీకు పబ్లిక్ లింక్ అనేది కూడా పోస్ట్ చేసేస్తాను సో దట్ అందరూ అప్లై చేసుకోవచ్చు, సో ఎలాంటి ఇష్యూస్ లేకుండా. And we have more than 50+ roles. Please feel free to refer your friends or co-workers. చెప్పాను కదా ఎవరికైనా రిఫర్ చేయొచ్చు అంట. సో 50+ roles ఉన్నాయి. సో నేను అందుకే ఎవరికైనా రిఫర్ చేయాలనుకుంటున్నాను. అండ్ శాలరీ ఈస్ 4,61,000 అండి, అంటే 4 lakh. సో ఇట్స్ రియలీ హ్యూజ్. లైక్ ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్కే 4 lakhs అనేది ఇట్స్ రియలీ గ్రేట్. అండ్ షిఫ్ట్స్ రొటేషనల్ షిఫ్ట్స్ 24/7 షిఫ్ట్స్ ఉంటాయి. అమెజాన్లో ఎవ్రీ టైం రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయండి. అక్కడ లైక్ 24/7 వర్క్ చేస్తూనే ఉంటారు ఎంప్లాయీస్ అనేది. సో కంప్లీట్ డే షిఫ్ట్స్ రావాలి, నైట్ షిఫ్ట్స్ ఉండకూడదు అలా అంటే అసలు ఇంపాసిబుల్ అమెజాన్లో అలా చేయాలంటే. అండ్ చేంజెస్ ఫర్ ఎవ్రీ 3 to 4 months. మీరు ఇప్పుడు డే షిఫ్ట్ చేస్తున్నారు అనుకోండి, నెక్స్ట్ 3 to 4 months అయితే మీకు నైట్ షిఫ్ట్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ నైట్ షిఫ్ట్లో ఉంటే డే షిఫ్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. Week of rotational 2 consecutive days. It's 5 days working, 2 days consecutive off. 5 days work చేయాలి, 2 consecutive, లైక్ మండే ట్యూస్డే వీక్ ఆఫ్, మిగతా 5 days వర్క్ చేయాలి. లేదంటే సాటర్డే సండే వీక్ ఆఫ్, మిగతా 5 days వర్క్ చేయాలి, అలా ఉంటుంది. ఆప్స్ మే చేంజెస్ ఎవ్రీ 3 to 4 months. చెప్పాను కదా మీ షిఫ్ట్ చేంజ్ అయినప్పుడే ఆప్స్ కూడా చేంజ్ అవుతాయి సైమల్టేనియస్గా. ఇప్పుడు మీరు డే షిఫ్ట్స్లో ఉన్నప్పుడు సాటర్డే సండే వీక్ ఆఫ్ ఉన్నారనుకోండి, నెక్స్ట్ నైట్ షిఫ్ట్స్ ఉన్నప్పుడు వీక్ ఆఫ్ చేంజ్ అయ్యచ్చు, థర్స్డే ఫ్రైడేకి అలా మూవ్ అయిపోతాయి అన్నీ. And job description. We are looking for dynamic, organized self-starter to join our employee resources team located in Bangalore. Employee Resources Center ERC Senior Associate in Bangalore will work closely with ERC team in the US to provide a variety of HR service to North America employees. చెప్పాను కదండి మనం వేరే కంట్రీస్లో ఉన్న ఎంప్లాయీస్కి హెచ్ఆర్ సపోర్ట్ అనేది ఇస్తాం డైరెక్ట్గా. లైక్ వెంటనే ఇప్పుడు మనకి ఈమెయిల్ సపోర్ట్, చాట్ సపోర్ట్, కాల్ సపోర్ట్, ఈ మూడు నుంచి మనం సపోర్ట్ అనేది వాళ్ళకి ఇస్తాం. కాబట్టి ఎంప్లాయీస్ ఏదైనా వెంటనే మనకు మెయిల్ వచ్చిందంటే చెక్ చేసి వాళ్ళకి వెంటనే రివిట్ బ్యాక్ అనేది చేయాల్సి ఉంటుంది, లేదా చాట్ అయినా లేదంటే కాల్ అయినా కూడా. And we have immediate need to dedicated professionals to join our ERC in their HR contact center. వాళ్ళకి ఇమ్మీడియట్ జాయినర్స్ అనేది కావాలని చెప్తున్నారు క్లియర్గా. Be the voice of ERC as the first point of contact for employees, managers and HR community. మీ ఎలా అంటే ఇప్పుడు ప్రైమరీ కాంటాక్ట్ అనేది అవుతారండి మీరు ఎంప్లాయీస్కి. లైక్ వాళ్ళకి ఏం అవసరం ఉన్నా, శాలరీ ఇష్యూస్ ఉన్నా కూడా, లేకపోతే లీవ్స్ ఏవైనా కూడా ఫస్ట్ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు వయా కాల్, చాట్ ఆర్ ఈమెయిల్. సో మీరు ఫస్ట్ కాంటాక్ట్ పర్సన్ అయి ఉండాలి వాళ్ళకి.
deliver highest standards of service in any customer interaction, and ensuring the accurate, efficient, and personalized resolution for the queries through effective usage of system, tools, and resources. మనకు ఆల్రెడీ అన్ని నేర్పించేస్తారండి వాళ్ళే. ఎలా ఉంటుంది ప్రాసెస్ ఏంటి అని కంప్లీట్ వర్క్ నేర్పించేస్తారు. ఆ తర్వాత వాళ్ళు మనకు ప్రొవైడ్ చేసే రిసోర్సెస్ కానీ టూల్స్ ద్వారా చూసుకొని వాళ్ళకి మనం హై స్టాండర్డ్ సర్వీస్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. లైక్ ఎంప్లాయీస్కి ఎలాంటి ఇష్యూస్ రాకుండా చూసుకోవాలి. వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయినప్పుడు వెంటనే వాళ్ళకి రెజల్యూషన్ అనేది క్లియర్ అయిపోవాలి. జాబ్ డిస్క్రిప్షన్స్. MHLS core team is comprised of HR professionals supporting Amazon employees globally within multiple languages. Service with 24 hours day and 7 weeks in a week in some countries. As a MHLS core professionals, you are responsible to be. And మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఒకవేళ మీరు ఎగ్జామ్ క్లియర్ చేసి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి క్లియర్ అయ్యి ఆ రోల్కి కానీ సెలెక్ట్ అయ్యారంటే మీ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అంటున్నారు. హ్యాండిలింగ్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ కాల్స్ ఫ్రమ్ అమెజాన్ ఎంప్లాయీస్ రిగార్డింగ్ దర్ హెచ్ఆర్ రిక్వైరీస్. చెప్పాను కదా, ఎంప్లాయీస్ అనేది మళ్ళీ కాంటాక్ట్ అవుతారు. లైక్ వాళ్ళకి ఇలా ఈ ఇష్యూ ఉంది, నాకు శాలరీ అనేది టైంకి క్రియేట్ అవ్వడం లేదు, లేకపోతే ఏదో ఒక ఇష్యూస్ ఉంటాయి ఎంప్లాయీస్కి, లీవ్ ఇష్యూస్. లీవ్ నేను అప్లై చేసినా కూడా ఇక్కడ స్క్రీన్ మీద నాకు కనిపించట్లేదు అప్లై చేయడానికి, అప్లై అయినా కూడా కనిపించడం లేదు వై అని ఏదో ఒక మీద అయితే వస్తూ ఉంటారు. హెచ్ఆర్స్ని కాంటాక్ట్ అవుతూ ఉంటారు. సో మీరు అవి రిజాల్వ్ చేయాలంటుంది. లైక్ ఇన్బౌండ్ కాల్స్, అవుట్బౌండ్ కాల్స్ ద్వారా. రిసీవ్ queries via phone, chat, log, contacts in this shared voice service case manager system. చెప్పాను కదా, వయా చాట్ అయినా కాల్స్ అయినా ఏదో ఒక విధంగా కాంటాక్ట్ అవుతారు ఎంప్లాయీస్. సో వాళ్ళకి మీరు రెజల్యూషన్స్ ఇవ్వాలి. రెస్పాన్సిబుల్ టు వర్క్ ఇన్ టికెట్ టు రిజాల్వ్ ద క్వైరీస్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎంప్లాయీస్. మీరు హెచ్ఆర్ కాబట్టి వాళ్ళు మీకు ఒక ఇష్యూ ఇచ్చినప్పుడు మీరు వర్క్ చేస్తారు దాని మీద. సో అవి మీకంటే ఎక్కువ కొంచెం హయ్యర్ స్టాండర్డ్స్ ఉన్నాయనుకోండి, సో మీరు టికెట్స్ అనేవి రేస్ చేయాలి. సో బ్యాక్ అండ్ టీమ్ లైక్ హయ్యర్ స్టాండర్డ్ టీమ్ వాళ్ళు దానికి రిజల్యూషన్స్ అనేవి క్లియర్ చేస్తారు. Responding to the inquiries regarding the policies and programs including benefits, attendance and payroll deductions. చెప్పాను కదండి, శాలరీస్ కూడా లేకంటే పేరోల్, అటెండెన్స్, లీవ్స్ ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళకు ఎంప్లాయీస్కి ఉన్న బెనిఫిట్స్ ఏంటి, వాళ్ళకి ఏమైనా డౌట్ వచ్చినప్పుడు కాల్ చేస్తారు, మాకు ఈ బెనిఫిట్ ఎలిజిబుల్ అయినా మేము అన్నప్పుడు. సో మీరు దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. Adhere to the defined process and ensure delivery in accordance with the set quality standards. మీరు హై స్టాండర్డ్ క్వాలిటీ సర్వీస్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. త్రూ నాలెడ్జ్ ఆఫ్ పాలసీస్ అండ్ ప్రాసెస్ ఆఫ్ మల్టిపుల్ కస్టమర్స్ గ్రూప్. మీకు అమెజాన్లో ఉన్న పాలసీస్ కానీ ప్రాసెసెస్ కానీ వాళ్ళు కంప్లీట్గా నేర్పిస్తారు. సో ఎలాంటి ఇష్యూస్ ఏం పెట్టుకోకండి. Ensure the service level are achieved the all time in HR process. మీకంటూ కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, లైక్ బెంచ్ మార్క్స్ ఉంటాయి, మీరు అవి ఖచ్చితంగా వేయాలి. ప్రతిదీ ఇక్కడ బెంచ్ మార్క్స్ అనేవి ఉంటాయి, అన్ని రోల్స్లో ఏ రోల్కి తగ్గట్టు ఆ రోల్లో ఉంటాయి. సో మీరు అవి ఖచ్చితంగా అచీవ్ అయి ఉండాలి. Use high judgment, critical thinking and rationale to balance the process with adherence with employees' needs to analyze and decide to earn suitable resolutions. మీరు ఎలా అంటే ఎంప్లాయీ కావాల్సిన రెజల్యూషన్ మీరు క్లియర్గా వాళ్ళకి అందేలా చూడాలి. Integrity and discretion in dealing with the sensitive information and ensuring data privacy in all the time. ఇంకొకటి ఏంటంటే ఎంప్లాయీస్కి కొన్ని డేటాస్ తెలియకూడదు, కానీ హెచ్ఆర్కి అనేవి కొన్ని తెలిసింటాయి. సో మీరు అలాంటివన్నీ వాళ్ళకి షేర్ చేయకూడదు. అది కొన్ని సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి, వాళ్ళకి ఎంతవరకు అయితే షేర్ చేయొచ్చో అంతవరకు చేయొచ్చు. అండ్ ఏదైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ గురించి మీరు డీల్ చేస్తున్నారు అనుకో, ఏదైనా టికెట్ రైస్ చేస్తున్నారు అనుకో, వాళ్ళు చాలా జాగ్రత్తగా చేయమని చెప్తున్నారు, ఎలాంటి డేటా అనేది బయటికి వెళ్లకుండా. టేక్ ఓనర్షిప్ ఫర్ ద క్వైరీ రెజల్యూషన్ ఇండివిజువల్ మెట్రిక్స్. మీరు ఏ ఎంప్లాయీ వచ్చినా మాకు క్వైరీ ఉంది రిజాల్వ్ చేయండి అని చెప్పినప్పుడు మీరు ఇండివిజువల్ ఒక సింగిల్ పర్సన్గానే దాన్ని తీసుకోవాలి. లైక్ ఓనర్షిప్, ఓకే ఇది నాకు వస్తే ఎలా ఏంటి, మీ ఎంప్లాయీ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు దానికి క్లియర్ రెజల్యూషన్ ఇవ్వాలి. అండ్ దాని మీద మీ మెట్రిక్స్ అనేది కూడా బేస్ అయి ఉంటాయి. ఈ రోల్ అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ ఏంటి? సింపుల్ అండి, బ్యాచిలర్స్ డిగ్రీ, ఎక్స్పీరియన్స్ అంటే మినిమం 1 year అని ఇక్కడ ఇచ్చారు. మినిమం 1 year to 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రెడిషనల్ వాయిస్ ప్రాసెస్. బట్ మ్యాక్స్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇస్ దెర్ ఎనీ ఛాన్స్ దే విల్ హైర్ ద ఫ్రెషర్స్ యాజ్ వెల్?
బిల్లింగ్ యూస్ టు హ్యాండ్ కాల్స్, మీరు కాల్స్ తీసుకోవాల్సి ఉంటుంది, చాట్స్ ఆర్ ఈమెయిల్స్ ఎనీథింగ్, బట్ ఇక్కడ మెన్షన్ చేశారు కదా కాల్స్ తీసుకోవాలని. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కాల్స్ వస్తుంటాయేమో, సో అందుకనే వాళ్ళు క్లియర్గా విల్లింగ్ టు హ్యాండిల్ కాల్స్ అని మెన్షన్ చేశారు. విల్లింగ్ టు వర్క్ ఇన్ కాల్ సెంటర్, కాంటాక్ట్ సెంటర్, హెల్ప్ డెస్క్ ఎన్వైరన్మెంట్. సో మనం కాల్స్, చాట్స్ ఏది తీసుకున్నా అది ఒక కాల్ సెంటర్ లేదంటే బీపీఓ కన్సిడర్ కిందకనే వస్తుంది. విల్లింగ్ టు వర్క్ 24/7 సపోర్ట్ ప్రాసెస్ ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్, చెప్పాను కదా డే షిఫ్ట్స్ ఉంటాయి, నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్న బట్టి మిమ్మల్ని షిఫ్ట్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. బట్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ ఎవ్రీ టైమ్ యూ విల్ రిసీవ్ ఓన్లీ నైట్ షిఫ్ట్స్, అంటే నైట్ షిఫ్ట్సే వస్తాయి అనే ఛాన్సే లేదు. షిఫ్ట్స్ అనేవి 100% రొటేట్ అవుతాయి. సో ఏం భయం పెట్టుకోకండి. అండ్ స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్స్ అండ్ స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఏదైనా లైక్ అటెన్షన్గా ఉండాలి, డీటెయిల్స్ని ప్రతిదీ అబ్జర్వ్ చేసుకునేలాగా ఉండాలి. అంటే స్ట్రాంగ్ డిసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, డిసిషన్ అనేది చాలా క్లియర్ కట్గా తీసుకోవాలి. ఏ ప్రాబ్లం వచ్చినా క్లియర్ చేసి లైక్ ఖచ్చితంగా సాల్వ్ చేసే స్కిల్స్ అనేవి మీ దగ్గర ఉండాలి. ఎబిలిటీ టు మల్టిపుల్ టాస్క్ అండ్ ఎబిలిటీ టు చేంజ్ ఎ ఫాస్ట్ పేస్ డైనమిక్ ఎన్విరాన్మెంట్, మల్టీ టాస్కింగ్ అనే స్కిల్ అనేది మీకు ఉండాలి. అండ్ ప్రొఫిషియంట్ విత్ ఎంఎస్ ఎక్సెల్, వర్డ్, ఈమెయిల్ రైటింగ్, మీకు ఇవన్నీ ఖచ్చితంగా అవసరం పడతాయండి. ఎంఎస్ ఎక్సెల్, వర్డ్ అండ్ ఈమెయిల్ రైటింగ్, ఎందుకంటే మీరు హెచ్ఆర్స్ కాబట్టి ఎంప్లాయీస్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు మెయిల్ చేయడం మ్యాండేటరీ ఉంటాయి కొన్నిటికి. అండ్ ఎంప్లాయీస్ కూడా అడుగుతారు మాకు ఈమెయిల్ కన్ఫర్మేషన్ కావాలి, సో ఈమెయిల్ షేర్ చేయండి మాతో అని. ఈమెయిల్, వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, మీరు డేటా ఏదైనా సేవ్ చేసుకోవాలన్నా, ఏదైనా డీటెయిల్స్ ఎంటర్ చేసి పెట్టుకోవాలన్నా ఎంఎస్ ఎక్సెల్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్ ఆఫ్ ఫోన్ అండ్ ఈమెయిల్ యాక్టివిటీస్ ఆఫ్ కస్టమర్ ఇంటరాక్షన్స్, మీకు ఫోన్ ద్వారా కానీ ఈమెయిల్స్ ద్వారానే మీరు వాళ్ళని కాంటాక్ట్ అవుతారు. ప్లీజ్ నోట్ దిస్ సీజనల్ రోల్ ఫర్ ఎఫ్టీసీ, లైక్ ఇది కాంట్రాక్ట్ బేస్డ్ అండి, 12 months ఆఫ్ కాంట్రాక్ట్ అమెజాన్లో. అండ్ ఈజ్ కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్, బెంగళూరు ఆపరేషన్స్, లైక్ బెంగళూరులోనే ఉంటుంది ఈ ఆపర్చునిటీ, లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు, బెంగళూరుకి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇట్స్ కంప్లీట్లీ ఫైన్ అండి, ఆఫీస్లో కూడా వర్క్ చేయడం చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఈజ్ ద ఈమెయిల్స్ అండి నాకు వచ్చింది అయితే అమెజాన్ నుంచి ఈ రోల్కి, ఎంహెచ్ఎల్ఎస్ రోల్ మీద. సో వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఒక పబ్లిక్ లింక్ అనేది పోస్ట్ చేశాను, సో దట్ అందరూ అప్లై చేసుకునేలాగా. అండ్ రిఫరల్ అయితే నాకు మెన్షన్ చేశారు కదా, నేను ఒక సబ్స్క్రైబ్ చేసుకున్న ఒక 3 to 4 మెంబర్స్కి మ్యాక్స్ అయితే షేర్ చేయగలను. సో అందరికీ అయితే షేర్ చేయలేను కదా, బట్ డోంట్ వరీ, పబ్లిక్ లింకే నేను పోస్ట్ చేశాను ఈ వీడియో కింద అయితే డిస్క్రిప్షన్లో. సో అందరూ అప్లై చేసుకోవచ్చు. అండ్ నేను దీనికి ఏదైనా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా రేపు నేను ఖచ్చితంగా పోస్ట్ చేసేస్తాను.